సీఎం చంద్రబాబుకు కాపు సెగ గట్టిగా తగులుతోంది. ఎన్నికలకు ముందు కాపులను వాడుకోవడం, ఎన్నికల తర్వాత వారిని వదిలేయటం బాబుకు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాపులు గళమెత్తుతున్నారు. ఎప్పట్లానే ఎన్నికలకు ముందు అధికారం కోసం అనేక మోసపూరిత హామీలు గుప్పించారు చంద్రబాబు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కాపు సంక్షేమం కోసం 3,000 కోట్లు కేటాయిస్తానన్నారు. అలా 5 ఏళ్లకు 15,000 కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాజకీయంగా కాపులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు హామీలు మాత్రమే ఇస్తారు, వాటిని అమలు చేయరు. ఇచ్చిన హామీలను 3 రోజుల్లో అమలు చేయకపోతే టీడీపీ ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కాపులు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడిస్తారని భయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజు పార్టీ కార్యాలయానికి వచ్చే ఎంపీ భరత్ వచ్చి రావడంతోనే పార్టీ కార్యాలయం నుంచి వేరే పని ఉందని చెప్పి వెళ్లిపోయారు. కాపు సంఘ సభ్యులను ఎంపీ కార్యాలయం వరకు రాకుండానే పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. ఇంతవరకు కాపులు ఎలక్షన్ ముందేమో మేము కాపులం, ఎలక్షన్ అయినాక మేము కాకుల్లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వానికి, మీరు 2014లో మీ ఆటలు చెల్లి, అంతకుముందు మీ ఆటలు చెల్లి కాపులను అడ్డు పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈ తరం మాత్రం మేము చూస్తే మేము ఊరుకోలేము. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన కళా వెంకట్రావుకు పార్టీలో గుర్తింపు లేకుండా చేశారని మండిపడ్డారు కాపులు. మరో కాపు నేత గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కాపు ఎమ్మెల్యేలు ఉన్న భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఎంపీ భరత్ పెత్తనం చలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా కాపులను వేధించుకుంటూ పోతే చంద్రబాబుకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. కాపులను చంద్రబాబు వేధించడం ఇదే తొలిసారి కాదంటున్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్ని వేధించడం, అంబటి రాంబాబు లాంటి సీనియర్ కాపు నేతలను జైల్లో పెట్టించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందంటున్నారు కాపులు. ఇకపై చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు కాపు సామాజిక వర్గమంతా సిద్ధమైందని హెచ్చరిస్తున్నారు.